అరటి జన్మ వృత్తాంతం. సృష్టి ఆదిలో విరాట్ స్వరూపునితో పాటు లక్ష్మీ, దుర్గా, వాణి, సావిత్రి అనే పంచశక్తులు ఆవిర్భవించాయి. ఈ ఐదుగురిలో రాధ సావిత్రులది సమాన సౌందర్యం. అయితే సావిత్రి తన సౌందర్యాన్ని చూసుకొని గర్వించడం ప్రారంభించడం విరాట్ మూర్తి లోకంలో జన్మించమని శపించాడు. తన తప్పును తెలుసుకున్న సావిత్రి విధి లేక భూలోకంలో కదళి పేరుతో రంభ అరటి చెట్టుగా జన్మించింది. తన శాప విముక్తి కోసం 5000 సంవత్సరాలు విరాట్ మూర్తికి ఘోర తపస్సు చేసింది. కదళి తపస్సుని మెచ్చిన విరాట్ మూర్తి ప్రత్యక్షమై ఆమెకు పుణ్యలోక ప్రాప్తిని అనుగ్రహిస్తాడు. అంతేకాకుండా అంశరూపమైన కదళిని మానవ మాధవ సేవ నిమిత్తం భూలోకంలోనే మూర్తి ఆదేశం పొందిన ఆ పర్వదినమే మాఘ కృష్ణ చతుర్దశి. దీనినే అరటి చతుర్దశి అని కూడా అంటారు. అరటి చెట్టు ప్రాముఖ్యత కనుక చూస్తే రామాయణంలో అరటి ప్రాముఖ్యతను, పూజా విధానాన్ని గురించి భరద్వాజ మహర్షి సీతారాములకు చెప్పినట్లు ఉన్నది. మాఘ చతుర్దశి ఉదయాన్నే లేచి అభ్యంగన స్నానం చేసి అరటిలోనున్న అరటిని కానీ లేదా అరటి పిలకను కానీ పూజ చేయవచ్చు. పసుపు కుంకుమలతో పుష్పాలతో చక్కగా అరటి కాండాన్ని అలంకరించి దీపారాధన చేయాలి. ధూపానంతరం పెసరపప్పు, బెల్లం, 14 తులసి దళాలు, 4 ఆకులు ఉండాలి. నైవేద్యంగా సమర్పించాలి. మధ్యాహ్న సమయంలో 5 ముత్తైదువులకు భోజనం పెట్టి వారికి అరటి దవ్వ, 5 అరటి పండ్లను దానం ఇవ్వాలి. ఈ పూజను చేసిన వారు మధ్యాహ్నం భోజనం చేయకూడదు. సాయంత్రం చంద్రదర్శనం అయిన పిమ్మట భోజనం చేయాలి. ఈ విధంగా అరటి పూజను చేసిన వారికి చక్కని సంతానం కలుగుతుంది. ఆ సంతానానికి ఉన్నత స్థానం కలుగుతుంది. పిల్లా పాపలతో వారు సంతోషంగా జీవనాన్ని కొనసాగిస్తారు. రామాయణంలో అరటి పూజను సీతారాములు చేసినట్లు తెలియచున్నది. రావణాసురుని వధానంతరం శ్రీరామచంద్రమూర్తి సీతా సమేతంగా భరద్వాజ మహర్షి ఆశ్రమం చేరి అక్కడ విడిది చేశారు. తర్వాత శ్రీరాముడు భరతునికి తన రాకను గురించి తెలియచేయమని మారుతిని పంపారు. హనుమంతుడు ఆ వార్తను భరతుడికి చెప్పి తిరిగి ఆశ్రమం చేరుకున్నాడు. ఆ సమయంలో శ్రీరామునితో సహా అందరూ మధ్యాహ్న భోజనానికి అరటి ఆకులలో తినడానికి ఉపక్రమిస్తున్నారు. మారుతికి అరటి ఆకు కరువైంది. అప్పుడు శ్రీరాముడు హనుమంతుని గొప్పతనాన్ని అక్కడి వారికి తెలియచేయటానికి తన కుడివైపున మారుతిని కూర్చోమని సైగ చేశాడు. భరద్వాజ మహర్షి చేసేది లేక ఆ అరటి ఆకులోనే ఒక ప్రక్కన హనుమంతునికి వడ్డన చేశాడు. భోజన కార్యక్రమం ముగిసిన తర్వాత అందరి సందేహాలు పటాపంచలు చేస్తూ శ్రీరాముడు ఈ విధంగా వివరించి చెప్పాడు. శ్రీరాముని పూజలో కానీ మారుతి పూజలో కానీ ఎవరైతే మాకు అరటి ఆకులో అరటి పండ్లను అర్పిస్తారో వారికి మా ఇద్దరి ఆశీస్సులు లభిస్తాయి. అంతేకాకుండా జ్యేష్ఠ మాసం శుక్ల తదేనాడు ఎవరైతే పై విధంగా ఇద్దరికి సేవ చేస్తారో వారి తరతరాలకు కూడా సంతానలేమీ ఉండదు. గృహస్థులు అతిథి సేవల్లో అరటి ఆకును వినియోగిస్తే వారికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. పూజార్హమైన ఫలాలను ఎన్ని ఉన్నా అరటి పండును పూర్ణఫలం అని అంటారు. ఎందుకంటారు ఎలాగా అని కనుక చూస్తే భగవంతునికి సమర్పించడానికి ఈ ప్రకృతిలో ఎన్నో ఫలాలు ఉన్నట్టు తెలుస్తుంది. కేవలం అరటిపండు, కొబ్బరికాయకు మాత్రమే అగ్రతాంబూలం లభిస్తుంది. కాబట్టి భగవంతునితో శాశ్వత బంధాన్ని ఏర్పరిచే సంపూర్ణ ఫలాలు అరటిపండు, కొబ్బరికాయ మాత్రమే. దీనికి కారణం సృష్టిలోని అన్ని ఫలాలను ఆరగించి వాటిలోని విత్తనాలను నమిలి పారవేస్తాం.
అలా ఆరగించడంతో అవి మొక్కలుగా ఏర్పడి ఫలాలను ఇస్తాయి. అలా లభించిన ఫలాలను మరలా ఎంగిలి పడిపోతున్నాయి. అరటిపండు ఎంగిలి పడ్డ ఫలాలను భగవంతుడికి నివేదించడం అంత శ్రేష్టం కాదు. కానీ అరటిపండులో సావిత్రి విరాట్మూర్తి శాపం వల్ల బీజం లేని చెట్టుగా భూలోకంలో అరటి చెట్టుగా జన్మించింది. కాబట్టి ఆ అరటి చెట్టు విత్తనాల ద్వారా కాక పిలకల ద్వారా మొలిచి అన్ని కాలాల్లోనూ అరటి పండ్లను ఇస్తాయి. అలా అరటిపండు సంపూర్ణ ఫలంగా విఖ్యాతిని గడించింది. అయితే ఇందులో ఒక సమస్య, జంట అరటిపళ్ళు తినవచ్చా తినకూడదా, పోనీ దేవుడికి సమర్పించవచ్చా అనే సమస్య చాలామందికి ఉంది. దేవునికి ఫలాలను సమర్పించుకుంటుంటాము. సాధారణంగా ఫలం అంటే అరటిపండో మామిడి పండో ఏదో ఒక పండుని సమర్పించటం అనే అర్థాన్ని తీసుకుంటారు కొంతమంది. కానీ ఫలం అంటే దేవుని తలుచుకుంటూ ఎంతో కొంత జపం చేస్తూ ఈరోజు జపానికి ఎంతెంత ఫలం అంటే తప ఫలము వచ్చిందో దానిని భగవంతునికి సమర్పించడమే. అలాంటి తపఫలాన్ని దేవుడికి సమర్పించాలని శాస్త్రం చెప్తోంది. జంట అరటి పండ్లను దేవుడికి అర్పించడం తప్పు అనే విషయం ఎక్కడా చెప్పలేదు. కాబట్టి జంటగా కలిసిన అరటి పండ్లు నిశ్చింతగా ఇచ్చిన దోషం లేదన్నది మనకి అవగతమవుతోంది. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు.